వర్డ్ ప్రపంచం భారతదేశం మొత్తం సర్క్యులేట్ అయింది కదా. ఇప్పుడు నేను చంద్రబాబు ఓడిపోతానన్న పదం 14 కోట్ల మందికి వెళ్ళింది. మీరు ఆయన ఏదో మెజారిటీ కూడా చెప్పారు కదా, ఆయన మీద గెలిచాను 26,770 ఓట్ల తేడాతోటి వైసీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పారు. మనకు ట్రంప్ ఉన్నాడు, అమెరికా ట్రంప్ వాళ్ళ ఫాదర్ హెరాల్డ్ ట్రంప్, ఆయన ఒక ఆస్ట్రాలజర్. ఆయన రాస్తాడు ఒక నెగటివ్ వర్డ్ ఫోర్స్ టు ఏ పాజిటివ్ ఎఫెక్ట్ అని ఇచ్చాడు ఆయన జ్యోతిష గ్రంథంలో. అంటే ఒక వ్యక్తి గురించి మనం నెగిటివ్గా మాట్లాడితే అది పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో అది మారుస్తుందని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లి గురించి పార్టీకి అవసరమా? చంద్రబాబు ఓడిపోతున్న అవసరం నాకు అవసరమా? అంటే ఇక్కడ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఒక వ్యక్తి మాట నెగటివ్ అని భావిస్తే అది పాజిటివ్గా మారుతుంది. నా ఒక్క పదం 14 కోట్ల మందిని కదిలించిందండి. ఖండాంతరచన ఫోన్లు చేశారు. అది నేను మాట్లాడింది నేను వ్యక్తిగతంగా మాట్లాడచ్చు, కానీ అది ఎవరికి లబ్ధి చేకూర్చింది? పోయి చంద్రబాబుకి మీరు లబ్ధి చేకూర్చారంటే చేకూర్చిందని ఇప్పుడు అనుకుంటారు. ఆ రోజు నేను ఫోన్ చేశారు విజయవాడ క్లబ్ నుంచి, ఒకసారి మా క్లబ్కు రండి, దండం పెట్టుకుంటాం, మా పార్టీ నిలబెట్టారు. వాళ్ళు అలా ఊహించుకున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈయన అన్న మాటలు పక్కన పెట్టి ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నడుస్తూ మన వేణుస్వామి గారు ఆయన చెవిలో నీకెందుకు బాస్, నీకు 175 అని చెప్పాడు. మీరు అలా ఆయన పక్కన నడుస్తే ఎప్పుడు చెప్పలా 107 అని? జగన్మోహన్ రెడ్డి గారిని పరోక్షంగానే చూస్తాను, ప్రత్యక్షంగా నేను ఇంతవరకు ఆయన కలవలేదు. ప్రత్యక్షంగా ఇంతవరకు ఆయన దగ్గరుండి చూసే సందర్భాలు చాలా తక్కువ, అసలు లేవు. నాకు కావాల్సిన రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు రాజశేఖర నాకు ఉపయోగపడ్డారు. ఆ విశ్వాసం నాకు నా కుటుంబం మీద అంతే. ప్రత్యక్షంగా ఇంతవరకు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కలిసిందే లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. తెలుగుదేశంలో మరి అండి తెలుగుదేశంలో కీ లీడర్స్ని కలిసారా? ముఖ్యమైన నాయకులు అసలు నేను పొలిటికల్ లీడర్లను కలవడం కానీ వాడితో ఫోటోలు దిగడం కానీ, అంటే నేను ఇంకో మాట చెప్తాను. నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారికి అష్టాభ్యాసం చేసింది మా నాన్నగారు. బుర్రిపాలెం గ్రామంలో మా ఫాదర్ స్కూల్కి వచ్చి ఆయన అష్టాభ్యాసం చేశాడు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, మా ఫాదరే చదువుకున్నాడు. ఆయన తెనాలి ఎమ్మెల్యే అన్నపతి శివకుమార్ నా క్లాస్మేట్. వల్లభన వంశీ తాడికొండ స్కూల్ ఒక జూనియర్. అట్లా అని చెప్పి వాళ్ళతో ఎప్పుడైనా ఫోటోలు దిగలేదే, నేను వాళ్ళతో ఎప్పుడు తిరగలేదే, అవసరం లేదండి. నీకు పూర్వంలో పల్లెటూరులో తిరణాల సమయంలో మన చిరక జోస్యం పెట్టుకుంటారు, వాళ్ళు ఫోటోలు దిగుతారు. రజనీకాంత్ పక్క నేను, రామారావు పక్క నేను, ఇందిరాగాంధీ పక్క నేను. అంటే అలా అది తాత్కాలికంగా రుచిగా ఉండొచ్చు, కానీ క్రమేణా అది ఒక ఎగటుగా మారుతుంది. సరే, మొత్తానికి ఏంటంటే ఇది రాష్ట్రంలో ఉన్న గ్రహస్థితుల ఆధారంగా జరిగింది. నిజంగా ఇప్పుడు ప్రధానమైన అంశాలు ఎందుకు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సూపర్ 6 పథకాల అమలు, కూటమి ప్రభుత్వం మీద ఉన్న పెద్ద సవాలు, పైసలు లేవు ఆంధ్రప్రదేశ్లో. పాపం కింద మీద పడి ఆయన ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆయనకి 24 hours రాష్ట్రం అభివృద్ధి దీని మీద ధ్యాస ఉంటుంది ఆయనకి, వేరే అసలు వ్యాపకమే ఉండదు. ఇవాళ కూడా ఇంకొక 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు వాళ్ళతోటి వర్షంబడి మీటింగులు ఉన్నాయి. ₹4 తీసుకొచ్చి ఏదో డెవలప్మెంట్ చూపిద్దామనే తాపత్రయం అయింది. అంటే ఇక్కడ ఒకటండి, ప్రభుత్వం నెలకొని ఇప్పుడు 2 నెలలు అయింది. అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమలుసిన పథకాలని, మిగుల ధనాన్ని ఆయన ఇస్తానన్నారు. అవి ఇప్పించే బాధ్యత ప్రతిపక్షాలు తీసుకోవాలి, అవి అమలు చేయడానికి వెసులుబాటు మనం ఇవ్వాలి. ఒక 6 నెలల సమయం మనం తీసుకోవాలి, అంతే తప్ప అయిపోయిన వెంటనే ఏదో జరుగుతుంది. మరి అది చేస్తుంది వైసీపీ, అదే చేస్తుంది కదా. సరే, నేను పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళను, ఆస్ట్రాలజికల్గానే మాట్లాడను. 2 అంశాలు మేము ఈ అంశాలు తెరమరుగు కావడానికి సహకరిస్తున్న గ్రహాలు ఏంటి? ఏ గ్రహాలు వక్రించుండి ప్రధానమైన అంశాలు తెర మీదకి రావట్లేదు? ప్రస్తుతం మనకు నిన్న 17వ తారీఖు సాయంత్రం 7:18 రవి సింహరాశిలోకి ప్రవేశించాడు. ఆ రోజు నుంచి చెర మొదలైంది మనం. ఓకే, ఆల్రెడీ శుక్రుడు బుధుడు ఉన్నారు, రవి చేరాడు. సో శని
తిరుగుముఖంలో ఉన్నారు. కాబట్టి ఎవరి జాతకంలో మీరు చెప్తారు మనం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్. సో కాబట్టి 1-2 ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యేసరికి మేము జరగబోయే వాస్తవాలను కూడా చెప్పడానికి భయపడుతున్నాం. ఉదాహరణకి మళ్ళీ హాస్యాస్పదం అవుతుందేమో, మళ్ళీ చెప్తే మళ్ళీ రేపు పొద్దున ఆ రోజు మీరు అలా అన్నారని చెప్పి మనం మీరే పిలుస్తారు. చెప్పండి, పర్లేదు, ఏముంది. ఇంత దాకా వచ్చిన తర్వాత దాపరికం దేనికి? నారా లోకేష్ గారికి 2027-28 మధ్య, అంటే ఇక్కడ మనం వేణుస్వామి గారు చెప్పాడు విడిపోరో సెకండరీ విషయం, దాన్ని పక్కన పెట్టేసి 27 ఉగాది నుంచి 28 ఉగాది మధ్య కాలంలో ఆయన స్థానం మారే అవకాశం ఉంది, పదోన్నతి పొందే అవకాశం, ఎలివేషన్ ముఖ్యమంత్రి అది అనగా పదోన్నతిని పొందొచ్చు. ఇంకా ఆయన మంత్రి పదవి ఉంటుందా? ఇంకా అంతకంటే ఉంది, ముఖ్యమంత్రి కదా. నేను ఆ పదం ఉపయోగించను, కానీ పదోన్నతి అనేటువంటిది మీ ఇబ్బంది మీకు ఆ రోజు అలా అన్నారని మళ్ళీ వీడియో లేదండి, పదోన్నతి ఉంటుంది. మరి ఇంకేం ముఖ్యమంత్రి, ఇంకా అంతకంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం జరుగుతుంది. అట్లాగే గతంలో మనం ఇదే చర్చలో ఆర్టికల్ 375 సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇస్తుంది అనుకున్నాం, అది జరుగుతుంది. సెబీ స్టాక్ మార్కెట్లో మానిపులేట్ జరిగింది. జూన్ 14వ తారీఖున 1,00,000 కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ దెబ్బతింది. ఆదాని గ్రూప్స్ ఇబ్బందులు పడ్డారు. దానిపై కూడా తీవ్రమైన చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి. మాయావతి ప్రభుత్వానికి గడ్డు కాలం. సో అందులో ఈ కలకత్తా డాక్టర్ల సంబంధించిన విషయంలో అధికారులపై వీట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వారంలోనే. ఇంకోటి ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా తన పదవీ కాలం కంటే ముందు రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటారు? ఈ ఈవీఎంల గొడవ 100% ఈ సుప్రీంకోర్టు చేరుతుంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం చే న్యాయ సంబంధమైనటువంటి కొలీజియం, ఇప్పుడు హైకోర్టు జడ్జిని నియమిస్తారు, ఈ కొలీజియంపై కూడా సుప్రీంకోర్టులో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. సో వీళ్ళు పంపించిన కొలీజియాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు. సో ఇలా అంటే ఇక్కడ రాజ్యాంగంలో లోబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆస్ట్రాలజీలో మార్చుకున్నప్పుడు ఏ జియో ఎప్పుడు పాస్ అయ్యింది, ఏ జియో పాస్ అయ్యింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, మొత్తం వివరాలు దగ్గర ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని సమస్యలు మేము ఫెయిల్ అయినాయి కాబట్టి మేము కొన్ని చెప్పలేకపోతున్నాం. సో లోకేష్ గారి నుంచి మరింత సమర్థుడైన, మరింత మెరుగైన నాయకుడు 2028 కల్లా చూడాలి, మేనిఫెస్టో అవుతారు, చూడాలి. సో పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు నేను అదే ఆయన జాతకం నేను ఒక్కరిని చెప్పిన వాడినే, కానీ ఒరిజినల్ జాతకం వచ్చినప్పుడు మనం వాస్తవాన్ని చెప్పాలి. ఎందుకు అప్పుడు అలా ఎందుకు చెప్పారు, ఇప్పుడు ఎందుకు ఆ వాస్తవం మీకు అబద్ధపు పొర కళ్ళ ముందు కదండి. ఇప్పుడు ఫెమిలీ మీడియాలో ఉండే కానీ పొలిటిషియన్ జాతకం కరెక్ట్గా రావండి, కరెక్ట్గా రావు. వెబ్సైట్లో తీసుకుంటారు అంచనా, కానీ